హాయ్ అండి. మేము అరకులోని కటికి వాటర్ ఫాల్స్‌కెళ్ళాము. ఇదైతే అరకు నుంచి 32 కిలోమీటర్స్ ఉంటుంది. బొర్ర గుహల నుంచి అయితే 6 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి అయితే 90 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ మేము బొర్ర గుహల నుంచి కటికి వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నాము. బొర్ర గుహల నుంచి అయితే జీప్ ఉంటుంది. జీప్‌కి పర్ హెడ్ 200 తీసుకుంటారు. ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు. కానీ కారు అలౌ మాత్రం లేదు. ఓన్లీ బైక్ మాత్రం అలౌ చేస్తూ ఉన్నారు. బైక్‌లో కూడా 4 కిలోమీటర్లు మాత్రమే బైక్ వెళ్ళగలుగుతుంది. ఇంకా 1.5 కిలోమీటరు, 2 కిలోమీటర్ల వరకు ఈ విధంగా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ విధంగా మెట్లులాగా ఉంటుందండి. పైకి వెళ్ళాలా, వ్యూ పాయింట్ దగ్గర వాటర్ పైనుంచి పడుతూ ఉంటాయి. ప్లేస్‌లో అయితే బాంబూ చికెన్ మాత్రము ఫేమస్సు. మేమైతే ఈ ఫెస్టివల్‌లో వెళ్ళాం గాబట్టి జనాభా అయితే చాలా మందున్నారు. వీకెండ్స్‌లో ఇలాగైతే జనాభా ఎక్కువుంటారు. నార్మల్ టైమ్‌లో అయితే ఎవరు ఉండరంట. పిల్లలకైతే ఈ ప్లేస్ చూడ్డానికి మాత్రము చాలా బావుంటుంది. అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ విధంగా వాటర్ పడుతూ ఉంటుంది. పైనైతే ఇంకా సూపర్‌గా ఉంటుంది. ఎవరైనా అరకు వచ్చినప్పుడు మాత్రము ఈ కటికి వాటర్ ఫాల్స్ మాత్రము ఒకసారి విజిట్ చేయండి. నేనైతే ఆ రాళ్ళల్లో అట్లాగా నడవలేకపోయాను. మా పాప, మా వారు మాత్రము సర్రని వెళ్ళిపోతూ ఉన్నారు. వచ్చేసామండి. ఈ విధంగా రాళ్ళు దాటుకుంటూ ఉంటే పైన వ్యూ చూడండి ఎలా ఉందో. వాటర్ ఈ విధంగా పైన మన మీద జల్లుల్లాగా పడుతూ ఉంటాయి. మేమైతే 2 డేస్ అరకు ట్రిప్‌కి వెళ్ళాము. ఇది వస్తూ వస్తూ ఈ కటికి వాటర్ ఫాల్స్‌ని విజిట్ చేసుకొని వచ్చాము. మేము వెళ్ళేటప్పుడైతే అది రోడ్ ఇంకా వేస్తూనే ఉన్నారు. అందుకని మొత్తం గులకరాళ్ళతోనే ఉన్నాయి 4 కిలోమీటర్లు. చాలా నిదానంగా వెళ్ళాము. మీరు ఎవరన్నా వెళ్ళేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చాలా హైట్‌కి ఎక్కాలండి. అదైతే చాలా కష్టంగా ఎక్కాము. ఇది చూసిన వెంటనే ఆ కష్టమంతా పోయింది. ఆ వాటర్ ఫాల్స్ అయితే అంత సూపర్‌గా ఉంది. చూస్తున్నారు గదా! వాటర్ అయితే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలీదు. మనకు ఆకాశం నుంచి వాటర్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. నేను, మా పాప, మా వారైతే చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడైతే ఫ్రిడ్జ్‌లో నీళ్లు గూడా పనికిరావండి. అంత చల్లగా ఉన్నాయి. ఇంకొకటైతే అరకులో చాపరాయి వాటర్ క్యాజిల్ ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే మధ్యలో వెళ్ళేటప్పుడు తినడానికి స్వీట్ పొటాటో, బనానా, చెరుకు, పపాయ ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. కాస్ట్ అయితే పాపం చాలా తక్కువే అండి. అంత పైకి తీసుకెళ్ళి అమ్ముతూ ఉన్నా గూడా వాళ్ళు తక్కువగానే అమ్ముతూ ఉన్నారు. ఈ విధంగా మెట్ల దారే ఉంటుందండి. మళ్ళీ వచ్చేయడానికి కూడా నిదానంగా దిగి రావాలి. అంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.